అది వరకు మాయక పెళ్ళివాడగమ్మ ఇదంతా మూలం చిత్రంగా చేద్దా చిత్రంగా చేద్దా కూడా పిల్ల తెచ్చి మాతో పద్మావతికి పచ్చల పందిరిలోని 10 మందిలోని ఇలా కళ్యాణం జరిగిందండి. కళ్యాణం జరిగితే దేవుడే పెళ్ళని దేశమంత వచ్చారు, రాముడి పెళ్ళని రాజమంది వచ్చింది, బ్రహ్మదేవుడి పెళ్ళని బ్రాహ్మణులు వచ్చారు, శ్రీనివాసులకి పద్మావతికి ఇలా పెళ్లి చేస్తున్నారు. ఎప్పుడైతే పెళ్లి చేశారో శ్రీనివాసుల వాడు పద్మావతికి కళ్యాణం వస్తుంది. బ్రహ్మదేవుడి కొరకు నారదులు వర్ణించారు. వేడి వెంకటరమణ అలా శ్రీనివాస్ లక్ష్మీదేవి తపస్సు చేస్తుంది. ఆ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ఓ పిన్నమ్మ ఏడమ్మా చిన్న ఎక్కడికి వెళ్ళలేరు మరుగు పేరు అమ్మ మరుగు పేరు లక్ష్మీదేవి తపస్సు చేస్తుంది. నీ తపస్సు ఏమి చేసుకుంటావు? నీ తపస్సు అంట ఆ మారి వేసుకున్నాడు, మహారాజు చేసుకున్నాను, చిన్న మారి పెళ్లి చేసుకున్నాడు, పద్మావతి పెళ్లి చేసుకున్నాడు, వెళ్ళి పెళ్లి ఆది చేయకున్నాడు. చిన్నగా లక్ష్మీదేవి వచ్చి మందిరాలు పట్టుకొని నాదో నాదో
మధ్య పందిరాడు పట్టుకొని మళ్ళీ పన్నీరు పడుతుంది. ఇక్కడ చూడగా పద్మం పోతుంది. నాదా ప్రేమ నాదా ఏనుగుండగా మారి పెళ్ళాడు. నేను ఏం చేస్తావు లక్ష్మీదేవి కూతురులో మా ఆయన చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు శ్రీనివాసుడు. నన్ను ఏం చేస్తానని నా పేరు నాదా నువ్వు పెళ్లి లేదన్నా నా పేరు నాదా పెళ్లి లేదన్నా నా పేరు నాదా నాకు నన్నేమి చేస్తావు నా పేరు నాదా నాకు చేతి కంటారా చేతులున్నాయో నా కత్తి నాయబట్టు నా కళమాయి లేదు కట్టినాయబట్టు కళమాయి లేదు నాది నట్టునాయబట్టు నట్టునున్నాదు నాది నన్నేమి చేస్తావా నా పేరు రాదా నువ్వు మాయ చేసి పెళ్ళి నాకు నువ్వు చేసేవో ఆనాడు కూడా భర్తం పోతుంది. నా పేరు కదా పెళ్లి లేదన్నావు. మా ఆయన చేసి నేను పెళ్లి చేసుకున్నావు. భార్య చేసుకున్నా పెళ్లి చేసుకున్నాను. నాకు చేతులు అంటే నాకు చేతులు ఉన్నాయి. నట్ట నా బట్ట నట్టున్నారు. కట్టి నా బట్ట కడమాయలేదు. నన్ను ఏం చేస్తామని భర్తం పోతే సోకాపులు పెడుతుందండి. లక్ష్మీదేవి పందిరాలు పెట్టుకొని సోకాపులు పెడుతుంది. నన్ను ఏం చేస్తామని ఈనాడు శ్రీనివాసుడు ఏం చేస్తున్నాడంటే ముందు నెలలోపు పుట్టనున్నారు. నాటి మనాదవులు ఏమనుకోతారని శ్రీనివాసుడు ఓ పద్మావతికి నువ్వు గోల పెట్టద్దు, నువ్వు కన్నీరు పెట్టద్దు. ఓ లక్ష్మీదేవి నువ్వు చూడగా గోల పెట్టద్దు, కన్నీరు పెట్టద్దు. ముందు నెలలో పుట్టిన లక్ష్మీదేవి అన్నాడు. ఓ లక్ష్మీదేవి నేను చూడగా ఏడు శ్రీనివాసుడు అవుతారు. శ్రీనివాసుడు అవతారం విడిచి వెంకటేశ్వర అవతారం ఇస్తాం. వెంకటేశ్వర అవతారంలోని 7 పర్వతాల గుళ్ళు కడతాం. ఆ గుళ్ళలోని నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు బాధపడద్దని లక్ష్మీదేవి అన్నాడు. ఓ లక్ష్మీదేవి నువ్వు చూడగా ఆమె ఓడిపట్టినాన్ని వాళ్ళ ఓరత దీగుడుకు ద్వారకరాజు వెంకయ్య పెరుమాన్ని ఒక మంగళీ పుడితే నేను చూడగా నీకే జరుగుతులోని అమ్మకర్మాన్ని శ్రీనివాసుడు అవతారం విడిచి వెంకటేశ్వర అవతారం అయ్యి నేను వెంకటరావు పుడతా నేను పెళ్లి చేసుకుంటాను. లక్ష్మీదేవి వరం ఇచ్చాడు. పద్మావతి అన్నారు. పద్మావతికి వరం ఇస్తాడు. ఓ పద్మావతి నువ్వు చూడగా ఏం చేస్తానంటే ఆ నేర్చుకోలేసి అన్నదమ్ములతో కోరిగంట పట్టణాన్ని ఒక భూమి రాజ్యాన్ని పుడితే నేను 7 గంటలు అవతారం ఇస్తాను. 7 గంటల్లోని నేను పెళ్లి చేసుకుంటానా. ఎవరికి వాళ్ళకి వరాలు ఇచ్చాడు. వరాలు ఇచ్చి ఉగ్రాదేవికి అమ్మ ఉగ్రమ్మదేవి నువ్వు చూడగా ముందు నెలలో పుట్టిన 7 పర్వతంలోని ఉగ్రాదేవికి ఒక పొహలమారు నెలలు వేస్తాను. ఎవరికి వాళ్ళకి వరాలు ఇచ్చి అవతారం మార్చినాడు పోయిందా. ఇప్పుడు దాకా ఆడింది శ్రీనివాసుడు అవతారం. శ్రీనివాసుడు అవతారం విడిచి వెంకటేశ్వర అవతారం ఉంది. వెంకటరావుడు పుట్టక తెల్లవారు 7 గంటల దాకా ఇలా వెంకటరావు పుట్టకడుతున్నారు పోయిందా. అమ్మా చుట్టూరు చంద్రగిరి